చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినంత మాత్రాన తెలంగాణ ఆత్మ పోయినట్టేనా? తెలంగాణ పట్ల కేసీఆర్ కి బీఆర్ఎస్ కున్న చిత్తశుద్ధి పోయినట్లేనా? ఎస్, ఆయనకు అసలు ఫస్ట్ నుంచే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ ఉండేది ఉంటే దీన్ని ఫస్ట్ నువ్వు ప్రపంచ స్థాయిలో పేరున్నటువంటి తెలంగాణ నిజాం కాలంలో నువ్వు ఆ స్థాయికి తీసుకుపోవాలి కదా. భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ చేయాలి. నువ్వు నెంబర్ 1 నేను అవినీతి తీసుకుపోయి చేసినావు కదా. సో ఫస్ట్ నువ్వు నీ తెలంగాణను ఒక మోడల్ గా తయారు చేసి ఈ తెలంగాణ లెక్కనే భారతదేశాన్ని మొత్తం అట్లా తీర్చిదిద్దుతా అని చెప్పని నువ్వు కనుక పోయేది ఉంటే నీకు ఆదరణ ఉండేది. నువ్వు ఈడనే ఏం చేయలేదు కదా. నువ్వు విద్య లేదా, వైద్యం లేదా, అన్ఎంప్లాయ్మెంట్, ఈడ కూలికి ఉట్టిగా తిరుగుతా ఉన్నారు కదా. పీజీలు పిహెచ్డీలు చేసిన రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటారు, ఆటోలు నడుపుతున్నారు, బస్తాలు బియ్యం బస్తాలు లేపుతున్నారు, ఇసుక తట్టలు మోస్తున్నారు, ఇటువంటి పనులు చేస్తారు కదా. డ్రైవర్లుగా పోతున్నారు, బయట క్యాబ్ డ్రైవర్లు అవుతున్నారు, జొమాటోలో తిరుగుతున్నారు. ఇటువంటి తెలంగాణను నువ్వు దేశం పోయి ఏం చెప్తావు? నువ్వు తెలంగాణను ఫస్ట్ నిజంగా కూడా టాప్ మోస్ట్ పొజిషన్కు నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నావు అనుకోండి. ఆత్మగౌరవం అనేది కూడా నీళ్లు ప్రాపర్గా నువ్వు తీసుకొచ్చినావు అంటే అది అవినీతిమయము. నువ్వు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ 2 స్కామ్లేనాయి. 30-35% క్యాటర్ చేసింది, మిగతాంతా ఏం లేదు కదా. ఇక మిషన్ కాకతీయ అయితే అప్పుడు వేసినాక 6 నెలలకు సంవత్సరం లోపల మొత్తం 7 కాడికి కట్టలు కొట్టుకపోయినాయి. అప్పుడు ఏమన్నాడు, కారు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవాలి, అక్కడ నుంచి ఇక్కడ రావాలని చెప్పని మొత్తం 10-15% కూడా ప్రాపర్గా వర్క్స్ జరగని ఉన్నాయి. సో ఇటువంటి అన్ని తీసుకొని నువ్వు చేసి దీన్ని తీర్చిదిద్ది. ఎందుకంటే